ఎందరో వీరుల త్యాగ ఫలమే నేడు మనం స్వేచ్ఛాయుత జీవనం గడిపేందుకు కారణమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్ మౌర్య పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా నేడు మనం స్వేచ్ఛాయుత జీవనం గడుపుతున్నారని అన్నారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని వారి బాటలో మనం నడవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ త్యాగమూర్తుల పోరాటంతో మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. టీటీడీ, తుడా నగరపాలక సంస్థ నిధులతో తిరుపతిని అభివృద్ధి చేద్దామని అన్నారు. భారతదేశం ఎంతో మంది పుణ్యమూర్తులు, పోరాట యోధులు పుట్టిన గడ్డని అన్నారు. ప్రపంచంలోనే భారతదేశానికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. మన పూర్వీకులు చూపిన బాటలో మనం నడవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ నారపరెడ్డి మౌర్య కూడా మాట్లాడారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి జవాబుదారీతనంతో నిజాయితీగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రపంచ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరానికి పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందని అన్నారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, ఆర్ఓలు సేతు మాధవ్, కేఎల్ వర్మ, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాపూజీ గారు, నెహ్రూ గారు, ఝాన్సీ లక్ష్మి గారు, ఇటువంటి వందలాది మంది, వేలాది మంది మన దేశానికి స్వాతంత్రం కోసం పోరాడడం, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలు పోగొట్టుకోవడం, ముఖ్యంగా గాంధీజీ జాతిపిత గాంధీ మహాత్ముడు పోరాడి మనకి స్వాతంత్రం తేవడం జరిగింది. అటువంటి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రతి ఒక్క చోట స్వాతంత్ర దిన ఒక పండుగలాగా ఈరోజు జరుపుకుంటున్న యావత్ భారత ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని, దేశాన్ని ఎలా తీసుకొచ్చారో, మన రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అహర్నిశలు కష్టపడుతూ 2 నెలలుగా మన తిరుపతి తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తూ మన ముఖ్యమంత్రి గారు ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని జరిపించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, సంపన్న దేశాల్లో 20 అంటే ఫస్ట్ 20లో మన భారతదేశం ఒకటి ఉండేది. అంటే అంత రిచెస్ట్ కంట్రీ మన భారతదేశం. అందుకే ఎంతో మంది మనల్ని ఇన్వైట్ చేశారు. అంటే మనం హిస్టరీ చదివితే చూస్తాం, బ్రిటిష్ వాళ్ళే కాదు, డచ్, ఫ్రెంచ్, మొఘల్స్, అలెగ్జాండర్, ఇట్లా అనేక మంది మన దేశాన్ని ఇన్వైట్ చేశారు. అంటే దీన్ని ఆక్యుపై చేయడానికి ఎన్నో యుద్ధాలు జరిగాయి. కానీ భారతదేశం ఎప్పుడు కూడా ఏ దేశాన్ని కూడా ఇన్వైట్ చేయడానికి ప్రయత్నించలేదు. కాకపోతే మనల్ని మనం కాపాడుకుంటూ వచ్చాం. ఒకప్పుడు రిచెస్ట్ కంట్రీ ఈ ఇన్వేషన్ వల్ల మనకి స్వాతంత్రం వచ్చిన నాటికి చాలా, అంటే అన్ని విషయాల్లో కూడా చాలా, అంటే సంపదలో కానీ, అక్షరాస్యతలో కానీ, డెవలప్మెంట్లో కానీ అండర్ డెవలప్డ్ కంట్రీగా మారింది. అయితే ఈ 78 సంవత్సరాల్లో మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. గొప్ప గొప్ప లీడర్స్, మహాత్మా గాంధీ గారి నుంచి, దుర్గాబాయి దేశ్ముఖ్ గారి నుంచి, మన తెలుగు వాళ్ళు పింగళి వెంకయ్య గారు, అల్లూరి సీతారామరాజు, అలాగే పట్టాభి సీతారామయ్య, వీళ్ళందరి విలువలను మరొకసారి స్మరించుకోవాలి. మనం మర్చిపోయిన విలువలు మళ్ళీ గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దాంట్లో భాగంగా మనం హర్ ఘర్ తిరంగా అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది 2020 నుంచే చేసుకుంటున్నాం. అది ఎందుకంటే మీ అందరికీ తెలిసి ఇంతకుముందు అఫీషియల్ బిల్డింగ్స్లోనే మనం జెండా ఎగరవేసుకున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటి పైన కూడా జెండా ఎగరవేసి ప్రతి ఒక్కరిలో ఆ పేట్రియాటిజం అనే ఫీలింగ్ తీసుకొని రావడానికి, బికాస్ అందరం మర్చిపోతున్నాము, ఆ భావన తీసుకొని రావడానికి హర్ ఘర్ తిరంగా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను ఇప్పటికి 2-3 ప్రోగ్రామ్స్ చేశాము. నిన్న వీరనారీస్ని వాళ్ళని ఫెలిసిటేట్ చేశారు పద్మావతి మహిళా యూనివర్సిటీలో.
మన ఫ్లాగ్ కూడా మనము సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఆ సందర్భంలో నేను చెప్పడం జరుగుతుంది, మనము దేశ అభివృద్ధికి చిన్నవి మన వంతు చేస్తే చాలు. మన దేశ అభివృద్ధికి, మన జిల్లా అండ్ మన కార్పొరేషన్ అభివృద్ధికి మనము కృషి చేసినట్టు ఉంటుంది. ముఖ్యంగా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కార్పొరేషన్లో నేను తిరుగుతున్నప్పుడు శానిటేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు బాధ్యత. ప్రతి ఒక్కరిది మన సిటీని, మన కార్పొరేషన్ని పరిశుభ్రంగా పెట్టుకోవాలి, ప్రతి ఒక్కరి బాధ్యత.